అమెరికాలో రోజు రోజుకు ట్రంప్ పై వ్యతిరేకత పెరుగుతున్నది. కారణం ఏమిటి అంటే, ఇజ్రాయెల్ దేశం తరఫున మా సైనికులు ఎందుకు చావాలి? మేము ఎందుకు ఖర్చు భరించాలి? మేమెందుకు ఆ యుద్ధంలో భాగస్వామి కావాలి? ఇరాన్ వల్ల మాకేం నష్టం లేదు కదా! ఇప్పుడు ఆల్రెడీ అమెరికా ఖర్చు పెడుతున్నటువంటి డాలర్స్‌కి గనక లెక్క చూసినట్లయితే మరో $200 బిలియన్ శాంక్షన్ కావాలి అని ట్రంప్ ప్రభుత్వము కోరుచున్నది. మరి ఆ యొక్క $200 బిలియన్ ఖర్చును భరించడానికి మరి అక్కడ ఉన్నటువంటి యంత్రాంగము అనగా పాలక మండలి అవన్నీ ఒప్పుకుంటాయా లేవా అనబడేటువంటి ప్రశ్న అయితే ఉంది. కానీ ఇక్కడ ఇప్పటి వరకు జరిగినటువంటి నష్టాలలో చూసినట్లయితే అబ్రహాం లింకన్ అతి దగ్గర వాటర్స్‌లోకి వచ్చిన తరువాత వీళ్ళ యొక్క ఇరాన్ యొక్క మిజైల్ దాడుల వలన 1000 కిలోమీటర్లు దాటి వెనుకకెళ్ళిపోయింది. కాబట్టి అక్కడ 1000 కిలోమీటర్ల దూరంలో ఉండి ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నది అమెరికా. అట్లాగే బెంజమిన్ నెతన్యాహు బంకర్‌లలో దాక్కొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫోటోలతో మాట్లాడుతూ బ్రతుకుతున్నాడు. బంకరు జీవితాన్ని ప్రజల్ని అక్కడ గాలికి వదిలేసి. కాబట్టి అక్కడ బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వంపై కూడా వ్యతిరేకత పెల్లుబికినా కూడా అక్కడ వాళ్ళను అణిచివేస్తున్నది అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రభుత్వము. అయితే బెంజమిన్ నెతన్యాహు ఖచ్చితంగా మరణించాడా, బ్రతికే ఉన్నాడా అని గనక చెప్పాలి అనుకుంటే ప్రూఫ్‌తో సహా పబ్లిక్‌లో ప్రవేశపెట్టకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌నే ప్రవేశపెట్టడం మూలాన ఏమొస్తుంది ఇజ్రాయెల్‌కు అంటే దానికి ధైర్యం లేదు. అట్లాగే అమెరికాకు చెందిన మరో విమాన వాహక నౌక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ యుద్ధ క్షేత్రం నుండి బయలుదేరి అది గ్రీస్ వైపుకు వెళ్ళిపోయింది. కారణం ఏమిటి అంటే, ఈ నెల మార్చి 12 నాడు ఆ యొక్క నౌకలో ఉన్నటువంటి లాండ్రీ తగలబడిపోయింది. ఏ కారణం చేతనైనా కానీ, అది మిజైల్ దాడికా, డ్రోన్ దాడికా, లేకుంటే ఇంటర్నల్‌గా షార్ట్ సర్క్యూటా, ఏ కారణము చేతనైనా కూడా అది అగ్ని ప్రమాదానికి లోనైంది. అందులోపట ఉన్నటువంటి 600 మంది నావికుల యొక్క బెడ్స్ అన్ని కాలిపోయినందున అది వెనక్కిపోయింది అని అంటున్నారే కానీ, వాస్తవంగా అమెరికా ఈ యుద్ధం నుండి గెలవలేక వైదొలుగుతున్నది అనబడేటువంటి సిగ్నల్సే కనబడుతున్నవి, వస్తున్నవి కూడా ప్రపంచవ్యాప్తంగా. ఎట్లాగో ఈ యొక్క ఇరాన్ దేశం గురించి తెలిసినటువంటి వాళ్ళు ఇరాన్‌తో అమెరికా గెలవడం కష్టం అంటున్నారు. కాబట్టి మరి ఈ విషయము ట్రంప్‌కు ఎప్పుడు అర్థం కావాలి?